జగ్గయ్యపేటకు టీడీపీ ఏం చేసిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను నిలదీశారు. తాను 5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్న సామినేని ఉదయభానుతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ సీనియర్ నాయకులు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు సామినేని ఉదయభాను గారు. విస్తృతమైనటువంటి ప్రచారంతో నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో పైన మా భాను గారు ఈరోజు మనతో స్పందించడానికి ఉదయభాను గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి నిన్న మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఎలా ఉంది ప్రజాస్పందన దీని పట్ల? రేపు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో అంటే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక నిర్వచనం తెలియజేశారు. నా మేనిఫెస్టో అంటే చంద్రబాబు లాగా మేనిఫెస్టో ఉండదు, అమలు కాని హామీలు నేను ఇవ్వను. నా మేనిఫెస్టో అంటే నా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిలు, ఒక ఖురాన్ అని ఆయన గట్టిగా చెప్పిన వ్యక్తి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలా చెప్పిన ముఖ్యమంత్రి హోదాలో 100కి 100 పాళ్ళు మేనిఫెస్టోని అమలుపరిచిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రేపు 24 మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోని నిన్ననే విడుదల చేశారు. చాలా గొప్పగా ఉంది మేనిఫెస్టో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి మాట వస్తుందంటే మాట తప్పడు, మడమ తిప్పడు అనే ఒక నిర్వచనం ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజానీకానికి తెలుసు. ఆ విధంగానే నిన్న ఎవరన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా చదువు ఉండాలి. ఆ చదువు విజ్ఞానం వల్లే కేరళ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆ కోవలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రధానం. ఇవాళ ఆర్థికంగా బలపడాలంటే విద్య ఉండాలి. కాబట్టే ఇవాళ అమ్మఒడి అనే కార్యక్రమానికి 15,000 రూపాయల నుంచి మరొక 2,000 పెంచి 17,000 రూపాయలు చేశారు. అలానే ఇవాళ మహిళలు ఆర్థికంగా బాగుండాలని చెప్పి వడ్డీ లేని రుణాలని పెంపుదల చేశారు. అలానే ఎడ్యుకేషన్ని డెవలప్ కావాలని చెప్పి ఇవాళ నైపుణ్యం, ఎడ్యుకేషన్ అంటే నైపుణ్యంతో కూడిన విద్య ఉంటే దేశ విదేశాలకు వెళ్ళచ్చు. అటువంటి నైపుణ్యం గల కళాశాలను అభివృద్ధి చెందడం కోసం ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీని, ఇవాళ నైపుణ్యం గల కళాశాలలు, స్కూల్స్ కూడా పెట్టడం కోసం రాష్ట్రంలో దాన్ని అభివృద్ధి చేశారు. ఇవాళ వైద్య రంగంలో బాగా డెవలప్ కావాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఇవాళ మెడికల్స్కి, ఇవాళ ఆరోగ్యం సంబంధించిన వారికి దాన్ని కూడా బాగా పెంచడం జరిగింది. ఇలాగ అన్ని రకాల వర్గాల వారికి మేలు చేసిన మేనిఫెస్టో ఇది. 2019లో నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు తీరులో జగ్గయ్యపేట నియోజకవర్గం ఏ స్థాయిలో ఉంది? ఇవాళ గత 2019లో మేనిఫెస్టో అంటే నవరత్నాలు. ఆ నవరత్నాలు అనే పథకాన్ని పూర్తిగా 100కి 100 పాళ్ళు కూడా అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నవరత్నాలను పూర్తిగా అమలు చేశారు కాబట్టే ఇవాళ మళ్ళీ తిరిగి అటువంటి రత్నాలు ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ కొత్త మేనిఫెస్టోను విడుదల చేశారు. కొత్త మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం చాలా గొప్పగా ఉంది. తప్పకుండా ప్రజలు హర్షిస్తున్నారు. ఇటువంటి మేనిఫెస్టో ఉండటం వల్ల ప్రజలు అన్ని రకాలుగా ఆర్థికంగా బలపడతారు, ఎడ్యుకేషన్లో బలపడతారు, మహిళలు పూర్తిగా ఆనందంగా ఉంటారు, వారి ఆర్థిక పరిపుష్టి బాగా పెరుగుతుంది, కుటుంబాల్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ మేనిఫెస్టో చూసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా అమలు కాని హామీలు ఇవ్వరు అని ఒక నమ్మకాన్ని కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం చూసాం చంద్రబాబు నాయుడు హామీల్ని. ఇవాళ ఆయన పెట్టిన హామీలన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పెట్టిన హామీల్ని మళ్ళీ ఆయన కాపీ కొట్టారు. ఏది కాపీ కొట్టినా చంద్రబాబు నాయుడిని మాటలు నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే గతంలో చూశారు, 2014 నుంచి 19 వరకు 600 హామీలు ఇచ్చాడు, ఏ హామీ నెరవేరలేదు. బాబు వస్తే జాబ్ అన్నాడు, నిరుద్యోగ భృతి 2,000 అన్నాడు, బంగారాన్ని తాకట్టు పెట్టుకోమన్నాడు అక్క చెల్లెల్ని, దాన్ని విడిపించలేదు. డోక్రా రుణమాఫీ అన్నాడు, అది మాఫీ చేయలేదు. ఇలా ఏ అంశాన్ని కూడా చేయలేదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా అమలు కాదు. అలానే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెన్షన్ను
3,000 నుండి 3,500 కూడా పెంచడం జరిగింది. 2019లో జగ్గైపేట నియోజకవర్గ ప్రజలకి భాను గారు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేరాయి, ఇంకెన్ని పెండింగ్లో? దాదాపుగా 2019 ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాను. జగనన్న కాలనీను బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. కొత్త ఊళ్ళులాగా చేసాం. వత్సవాయ మండలంలో చేసాం, జగ్గైపేట మండలంలో చేసాం, జగ్గైపేట టౌన్లో చేసాం. ఒక టిట్కో ఇల్లు మాత్రం నేను ఇచ్చిన హామీ నెరవేరలేకపోయింది. ఆ టిట్కో ఇల్లు కూడా పాపం చంద్రబాబు నాయుడు పాపం వాళ్ళు కట్టిన కాంట్రాక్టర్స్కి 450 కోట్లు జగ్గైపేట కాన్స్టిట్యూన్సీలో బకాయిలు ఉంటే అది ఇవ్వలేదు. ఆ స్థలాలకు ఇవ్వాల్సిన రైతులు బకాయిలు ఇవ్వలేదు. అవన్నీ కోర్టు వివాదాల్లో ఉండటం వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయాం. అయినప్పుడు కూడా నేను శక్తివంచన మేరకు 95% దాన్ని పూర్తి చేసాం. కేవలం ఒక 5% కరెంటు పెండింగ్గా ఉంటే దానికోసం సబ్స్టేషన్ 13 కోట్లతోటి సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేసాం. దాని కూడా నిర్మాణం ఒక నెల 2 నెలల్లో పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత రాబోయే 3 మాసాల్లో జగ్గైపేట పట్టణంలో టిట్కో ఇల్లు కూడా మరి ప్రజల ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సుల మూలంగా మళ్ళీ మేము తప్పకుండా అధికారంలోకి వస్తాం. రాగానే ఆ 3 మాసాల్లో ఆ టిట్కో ఇల్లు కూడా మేము పూర్తి చేస్తాం. మిగిలిన అన్నీ కూడా హామీలు కాదు, అభివృద్ధి చేసాం. హామీలు నెరవేరాలంటే అక్కడ శాంక్షన్ ఉండాలి. అటువంటి శాంక్షన్ తెచ్చాం. కృష్ణానది మీద బ్రిడ్జి 60 కోట్లతోటి ముఖ్యాల మాదిపాడు టు ముఖ్యాల బ్రిడ్జి ఏర్పాటు చేశాం. దానివల్ల జగ్గైపేటకి గుంటూరు జిల్లాకి అనుసంధానం పెరిగింది. ఇంతమంది గుంటూరు జిల్లా వెళ్ళాలంటే విజయవాడ మీదకి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అరగంటలో గుంటూరు జిల్లాలో అడుగుపెట్టచ్చు. సత్తెనపల్లి ప్రాంతం, వినుకొండ, శ్రీశైలం ప్రాంతాలకి షార్ట్ కట్ అనమాట. ఆ విధంగా 2024 ఎన్నికల్లో ఎలాంటి హామీలతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? 2024లో మరింత అభివృద్ధి. ఇప్పటికే జగ్గైపేటని రహదారులు అభివృద్ధి చేసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసాం, హౌసెస్ అలాట్ చేసాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం. దాదాపు 70% ఇళ్ల స్థలాలు ఇచ్చాం గ్రామాల్లో. ఇంకా మిగిలిన 20% ఇళ్ల స్థలాలు కూడా చిల్లకల్లు లాంటి గ్రామాలు, పెనగించిపూర్ లాంటి గ్రామాలు ఇంకా ఇస్తాం. ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు కూడా కట్టిస్తాం, కాలనీలు కట్టిస్తాం. అలానే జగ్గైపేట ప్రాంతంలో ఒక పేపర్ ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ కూడా తీసుకురావడం కోసం కొత్తగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు హైవే కనెక్టివిటీ ఉంది, సీపోర్ట్ ఉంది మచిలీపట్నంలో, హైదరాబాద్ దగ్గరగా ఉన్నాం, కృష్ణానది నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వనరులు ఉన్నాయి. కాబట్టి జగ్గైపేట ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఉద్యోగులకి, నిరుద్యోగులైన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మీ పైన మీ ప్రతిపక్షం అనేక ఆరోపణలు చేస్తుంది, మీరేం సమాధానం చెప్తారు? ఇవాళ ప్రతిపక్షం అనేది ఇక్కడ కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపరే. మాకు ప్రతిపక్షం అనేది వ్యక్తులు కాదు, ఒక 2 న్యూస్ పేపర్స్ ఉన్నాయి. 1% కూడా అక్కడ ఏమీ లేకపోయినా బురద కడుక్కొని అన్నారు వాళ్ళు. మేము దాని సమాధానం చెప్తే వేసే దమ్ము రాధాకృష్ణమూర్తి లేదు, వేసే దమ్ము రామోజీరావుకు లేదు. ప్రతి ఎన్నికల్లో 5 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎన్నికలు వస్తాయి. 2014 నా మీద బురద జల్లారు ఈనాడు, జ్యోతి పేపరు. 2019లో ఈనాడు పేపరు, జ్యోతి పేపరు నేనేదో అవినీతి చేస్తున్నానని చెప్పి బురద జల్లారు. మళ్ళీ 2024 ఎన్నికల ముందు బురద జల్లుతున్నారు. ఈ 3 సార్లు కూడా నేను వివరణ ఇచ్చాను. అరే బాబు, దమ్ము ధైర్యం ఉంటే రండి, ఓ ప్లాట్ఫామ్ పెడదా రండి, జగ్గైపేట ఆర్టీసీ బస్టాండ్లో మీరు రండి, నా మీద ఆరోపణలు చేసే వాళ్ళు ఎదుగుగా రండి, నేను ఇటు పక్క ఉంటాను. ఆరోపణలు చదవండి, మధ్యవర్తుల్ని ప్రెస్ వాళ్ళని పెడదాం, జడ్జిలుగా పెడదాం, వాళ్ళ ముందు నిరూపిస్తారు రమ్మని చెప్పి దమ్ము లేక, సిగ్గు లేక ఈనాడు, జ్యోతి పేపర్ వాళ్ళు సమాధానం కూడా ఇవ్వాల. నేను చెప్పిన సమాధానాన్ని కూడా వేసే దమ్ము వాళ్ళకి లేదు. ఎవడన్నా న్యూస్ పేపర్ అనేవాడు ఆరోపణ చేసినప్పుడు దానికి వివరణ చెప్పాను నేను. ఆ వివరణ కూడా ప్రింట్ చేయలేకపోతున్నారు వాళ్ళు, అటువంటి న్యూస్ పేపర్లు వాళ్ళు. అటువంటి న్యూస్ పేపర్లే మా ప్రతిపక్షం. ఇక్కడ వ్యక్తి ప్రతిపక్షంగా శ్రీరామ్ తాతయ్య అనేది ఒక రబ్బర్ స్టాంపు. అతను వ్యక్తిగతంగా ఏం చేయలేడు. అతని సోదరుడు ఉన్నాడు, ఆ సోదరుడే అక్కడ మొత్తం చక్రం తిప్పేది. అసలు వ్యక్తి చక్రం తిప్పాలి. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా అభ్యర్థి, నేను చక్రం తిప్పుతున్నాను. ఇక్కడ నేను చేసిన పనులు చెప్తున్నాను, చేయబోయే పనులు చెప్తున్నాను, అభివృద్ధి చేసిన పనులు చెప్తున్నాను. మరి శ్రీరామ్ తాతయ్యని కూడా చెప్పనండి. 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 10 సంవత్సరాల్లో నా హయాంలో నేను చేశాను చెప్పనండి. నా హయాంలో నేను ఇక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టాను. కిడ్నీ డయాలసిస్ వాళ్ళు ప్రతి వారికి డయాలసిస్ ప్రాబ్లంతో ఉంటే విజయవాడకి వెళ్ళాలి, లేదా ఖమ్మం వెళ్ళాలి. వారికి ఇక్కడ నేను ట్రీట్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాను. 50 రూపాయలు ఖర్చుతో డయాలసిస్ చేయించుకున్నారు ఇక్కడ. దాన్ని డెవలప్ చేశాను. జగ్గైపేట గవర్నమెంట్ హాస్పిటల్ని 3 కోట్లతో డెవలప్ చేశాను. 14 కోట్లతోటి చిల్లకల్లు జగ్గైపేట రోడ్ డెవలప్ చేశాను. హైవే బస్ స్టాండ్ పెట్టాను.
నది కృష్ణానది మీద బ్రిడ్జి కట్టాను. జగ్గయ్యపేటలో చూడటానికి ఏమీ లేవు, గుళ్ళు తప్ప. అటువంటి విహార కేంద్రం కావాలి, ఒక మంచి పార్క్ కావాలి అని చెప్పి 3 కోట్లతోటి చెరువుని అభివృద్ధి చేశాం. అభివృద్ధి కూడా ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా అలానే ట్రైను జగ్గయ్యపేట ప్రజల చిరకాల వాంఛ నాకు ఉంది. వాళ్ళ నేను ట్రైన్ ఎక్కాలంటే విజయవాడ వెళ్ళాలి, లేదా ఖమ్మం వెళ్ళాలి. అటువంటి చిరకాల వాంఛను తీర్చాలని చెప్పి 14 సార్లు ఢిల్లీ వెళ్ళాం, సాధించాం. 1650 కోట్లుతో టెండర్లు పిలిపించాం. అది మా డెవలప్మెంట్. ఇటువంటి డెవలప్మెంట్స్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు శ్రీరామ్ తాతయ్య అనే వ్యక్తి. నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మీ టీవీకి 10 టీవీకి చెప్పానండి. 10 టీవీకి నేను చెప్పాను. ఇవాళ కృష్ణానది మీద బ్రిడ్జి కానీ, రైల్వే ప్యాసింజర్ లైన్ కానీ, రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, చెరువు కానీ, ఇలా హైవే బస్ స్టాండ్ కానీ, టీటీడీ కళ్యాణం కానీ, అలానే టౌన్ హాలు నేను శంకుస్థాపన చేశాను. నేను 2008లో 10 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన రాయి 2019 వరకు అంతే ఉంది. ఆ రాయి నేను ఓపెన్ చేశాను. చిల్లకల్లు రోడ్లో టీటీడీ కళ్యాణమండపం రాయి 2008లో నేను లగడపాటి రాజగోపాల్ శంకుస్థాపన చేశాం. మళ్ళీ 2019లో నేను వచ్చి దాన్ని పూర్తి చేశాం. ఇలాగ నేను చేశాను. అలాగే ఇవాళ శ్రీరామ్ తాతయ్యని కూడా 10 టీవీ ముందు వచ్చి ఆ 10 సంవత్సరాల కాలంలో ఏం చేశాడో చెప్పనండి. 2024 ఎన్నికల్లో ఉదయభాను గారికి ఎందుకు ఓటు వేయాలి అంటే ఏం చెబుతారు? అది ఇప్పుడు చెప్పినది ఏంటండి బాబు. జయరాజు గారు మీరు సీనియర్ పాత్రికేయులు. జయరాజు గారు తెలియని ఏమీ అంశాలు లేవు. దాదాపు మీరు కూడా మీరు కలిసి 25-30 సంవత్సరాలు మీరు పాత్రికా రంగంలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, మేము రాజకీయాల్లో ఉన్నాం. నేను ప్రతి పని జిల్లాలో ఏం చేశాను, మా కాన్స్టిట్యున్సీలో ఏం చేశాను మీకు తెలియని ఏం కావు. ఇవాళ రాబోయే రోజుల్లో 2024 నుంచి 2029 వరకు జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఒక మోడల్ నియోజకవర్గం తీసుకొస్తాను. జగ్గయ్యపేట నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గం చేసి తెచ్చుతాం. ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇవ్వనటువంటి అన్ని రకాల హామీల్ని నెరవేర్చాము. తప్పకుండా 2024 ఎన్నికలు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటాయని చెప్పేసి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కెమెరామన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, జగ్గయ్యపేట.